లేట్గా బ్లూమ్ అయ్యారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పి. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు ఆడినటువంటి విధానం, గెలిచినటువంటి విధానం ఎక్స్ట్రాడినరీ. స్పెషల్లీ వర్సెస్ గుజరాత్ టైటన్స్ ఆ 16 ఓవర్స్లో 200+ రన్స్ని చేస్ చేయడం అనేది అందరినీ షాక్కి గురి చేసింది. బట్ ఇస్ ఇట్ టూ లేట్? ఫ్యాన్స్కి ఈవెన్ అందరికి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళకి లేటెస్ట్గా వచ్చారు యాక్చువల్గా. దట్ ఈస్ వాట్ వీ ఆల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆర్సీబీ. బట్ ఏంటంటే ఇదేంటంటే ఫస్ట్ ఫేస్ ఆఫ్ 4 to 5 గేమ్స్ వచ్చుంటే బాను. బట్ హిస్టరీ ఇస్ హిస్టరీ. ఎందుకంటే ఇప్పటి నుంచైనా దే ఆర్ డూయింగ్ వెల్, బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ విన్ అయ్యారు కాబట్టి. బట్ విరాట్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఓవరాల్గా టీమ్ కాంబినేషన్ సెట్ అయింది. అది ఎందుకు సెట్ అయింది అంటే మిడిల్ ఆర్డర్లో రన్స్ వస్తున్నాయి. ఈవెన్ రజత్ పటిదార్ బ్యాక్ టు 350s చేశాడు. తర్వాత విల్ జాక్స్ కూడా తను పెర్ఫామ్ చేయడం జరిగింది. సెంచరీ నాట్ అవుట్ విల్ జాక్స్, ఏంటి సర్ప్రైజ్ నాక్, అది మాత్రం ఎక్స్ట్రాడినరీ నాక్. అదే నాకు విల్ జాక్స్ ఇవాల్టి మ్యాచ్లో కూడా చేసేటువంటి అవకాశం ఉందనిపిస్తుంది. ఆ ఫామ్ని కొనసాగిస్తాడు అనుకుంటున్నారా? డెఫినెట్. ఏంటి అసలు చిన్నస్వామి వికెట్ ఎట్లా ఉంటుంది, బ్యాటింగ్ ప్యారడైస్, అదే కంటిన్యూ చేస్తానని నాకు అనిపిస్తుంది. తన తోడు ఈవెన్ పటిదార్ కూడా ఉన్నాడు. చేయండి అంటే మళ్ళీ నిన్న అనుకున్నాం కదా ఏ విధంగా 6లు చూసాం, అలాంటి మ్యాచ్ మనం చూడబోతున్నాం యాక్చువల్గా. దేనికి 2 గుడ్ వికెట్ ఉండబోతుంది చిన్నస్వామి. 6ల వర్షమే నాకు తెలిసి.